2020వ సంవత్సరం ముగిసిపోయింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ మానవాళి ప్రపంచం మొత్తం అనుకోని విధంగా చాలా సవాళ్లను 2020లో మనం ఎదుర్కొన్నాం. ఆ ఎదుర్కోవటంలో మనకి చాలా అనుభవం, ధైర్యం కూడా వచ్చాయి. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం. ఇక్కడ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? 2021 మన చరిత్రలో ఒక గొప్ప సంవత్సరంగా మిగిలిపోవాలంటే ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి? ఈరోజు దాని గురించి ఒక ప్రతిన పూనాలి. ముఖ్యంగా మనకేం కావాలో, మనం ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్టివ్గా ఈరోజు నైట్ ఒక 5 నిమిషాలు కూర్చుని ఒక పేపర్ మీద రాసుకుని మన రూమ్లో ఒక చోట అంటించుకోవాలి. 365 రోజులు ప్రతిరోజు ఒకసారి మనం చేయాలనుకుంది ఏంటి అనేది రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఆ పేపర్ చదువుతూ ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. ఇలా చేసి ఆ పేపర్ ప్రతిరోజు చూస్తే మన జీవితంలో మిరాకిల్ జరుగుతాయి. రెండోది, 2020లో మనం నేర్చుకున్న ధైర్యం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలా వచ్చినా ముందుకెళ్ళే ధైర్యం. ఎందుకంటే ఏదైనా సరే అది మన జీవితం నుంచి వెళ్ళిపోద్ది. ఒక పాసింగ్ క్లౌడ్ అనమాట. సో ఎన్ని క్లౌడ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా ఆ నిర్మలమైన జీవితాన్ని ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తే అంత మంచిది. మూడోది, జీవితం అనేది చాలా షార్ట్. ఈ జీవితాన్ని మంచి ఇంటెన్సిటీతో 365 రోజులు ప్రతిరోజుని ఒక యూనిట్ లాగా, ప్రతిరోజుని ఒక డిఫరెంట్ కాంపోనెంట్ లాగా చూసుకుని, ప్రతిరోజులో ఒక కొత్తదనం, ప్రతిరోజులో ఒక ముందడుగు, అందరూ చేయని విధంగా అందరికంటే ఒక స్టెప్ ఎహెడ్గా ముందుకెళ్తే కనుక ఈ సంవత్సరం అందే అవుతుంది. తర్వాత కొత్త సంవత్సరంలో ఒక ప్రామిస్ వేసుకోండి. నిరాశ, నిస్పృహ, మానసిక ఆందోళన ఇలాంటి వాటికి తావులేని సంవత్సరం. ఏదొచ్చినా, ఎలా వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సంవత్సరం. ఖచ్చితంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ఎలాంటి సవాలు వచ్చినా, సవాళ్ళు ఈ సంవత్సరం రాకూడదు అని కోరుకోవద్దు. ఏది వచ్చినా సరే నేను అంతకంటే స్ట్రాంగ్గా తయారయ్యి ముందుకు వెళ్తాను, ముందుంటాను అని నమ్మండి. ఆటోమేటిక్గా సక్సెస్ మందే అవుతుంది. ఈ సంవత్సరం ఒకటి స్ట్రాంగ్గా అనుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోవద్దు. మనలో చైతన్యం, మనలో మార్పు, మన విజయం ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. మనల్ని మనం నమ్ముకుందాం. ఈ సంవత్సరం నాకు నేను ఇచ్చే సూచన, అందరికీ నేను చెప్పే ఒక సూచన, ఫస్ట్ ఇయర్ మొత్తం మన శక్తిని, మనల్ని మనం నమ్ముకుంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు.